హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కన్న తల్లి నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు కొలకొల్లూరి నాగ్ గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్దాము. అది రహస్య మందిరం కదా, మేమెందుకు అన్నట్లుగా సందేహించినట్లుగా కోమలు పలికింది. నేను ప్రవేశించే మందిరంలోకి మీరు ప్రవేశించడం సముచితమే. నేను ఎక్కడుంటే అక్కడ మీరిద్దరు ఉండడం న్యాయమే అన్నాడు సదాశివం సంతృప్తిగా. కోమలి, సుల్తానా తలలూపారు. చిత్తరంజన్ దొరవారి రహస్య మందిరంలో ప్రవేశించేటప్పుడు సదాశివం వెంట కోమలి, సుల్తానా ఉన్నారు. అందులో ప్రవేశిస్తుంటే అతని కాళ్ళు వణికాయి. బెత్తడెత్తు దుమ్ము పేరుకుపోయి ఉంది. ఉండవనుకున్న గబ్బిలాలు ఒక్కొక్కటి ఎగురుతూ వచ్చాయి. సాలెగూళ్ళు బూజు మందిరం నిండా ఉంది. స్విచ్ వేద్దామంటే బోర్డు ఎక్కడ ఉందో తెలియలేదు. కిటికీలు తీద్దామంటే వాటికి లోపల నుంచి అడ్డంగా రెక్కలకు చెక్కలు కొట్టబడి ఉన్నాయి. వాటిని చేతితో ఊడబెరికితే ఒక కిటికీ తెరుచుకుంది. వాకిలి కిటికీ నుంచి వచ్చే వెలుతురు వల్ల మందిరం కనిపిస్తూ ఉంది. అప్పుడు వాకిలి దగ్గర ఉన్న స్విచ్ బోర్డు కనిపించింది. 8 ట్యూబ్లైట్లు 8 పాన్పులు ఉన్నాయి. ట్యూబ్లైట్లు వేశాడు. అదృష్టవశాత్తు లైట్లు వెలుగుతున్నాయి. ముందుకు పోవాలంటే దుమ్మును దున్నుకుంటూ వెళ్ళాలి. కాళ్లకు చేతులకు బూజు చుట్టుకుంటూ ఉంది. సుల్తానా పరిస్థితి గమనించి బూజు కట్టి తెచ్చి మందిరం నిండా చుట్టుకున్న బూజు సాలెగూళ్ళు దులిపేసింది. నేల మీద దుమ్ము, ధూళి, బూజు అప్పుడు ఊడవడం సాధ్యం కాదని ఆగిపోయింది. కానీ ఊడవక తప్పదని గుర్తించి ఊడ్చి దుమ్ము కుప్ప ఎత్తి బయట వేసింది. ఊడ్చిన గదిని కడగడానికి స్త్రీలు ఇద్దరూ ప్రయత్నిస్తుంటే సదాశివం వారించాడు. రహస్య మందిరంలోకి ప్రవేశించడానికి వరండా నుంచి 2 తలుపులు, వాటి మధ్య 2 కిటికీలు ఉన్నాయి. వాటికి ఎదురుగా 4 కిటికీలు కనిపిస్తున్నాయి. దాని కుడి ఎడమల 2 పక్కల పెద్ద గోడలు బందోబస్తుగా ఉన్నాయి. ఆ గోడల కవతల 2 పక్కల 2 రూములు ఉన్నాయి. మందిరంలో 8 అల్మారాలు ఉన్నాయి. 7కి తాళాల మీద సీళ్లు ఉన్నాయి. ఒకదానికి సీలు లేదు. లాగితే తలుపులు తెరుచుకున్నాయి. దానిలో 8 ఫైళ్ళు ఉన్నాయి. ఒక్కచోట ప్రత్యేకంగా ఆ ఫైళ్ళు పెట్టబడి ఉన్నాయి. ఒక్కొక్క ఫైలు ఒక్కొక్క అల్మారా ఆత్మ. దాన్ని చూస్తే ఆ అల్మారాలో ఏమున్నాయో తెలిసిపోతుంది. ఆ అల్మారా తాళం చెవి ఆ ఫైల్లో ఉంది. తాళం నంబరు ఫైల్ నంబర్ను పోల్చి చూసుకుంటూ సరిపోతుంది. 8వ ఫైల్ నంబర్ మీద సదాశివం అని ఉంది. ఫైళ్ళు పక్కన పెట్టి చూస్తే అల్మారా నిండా రోజుల పిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి వేసుకున్న బట్టలు శుభ్రం చేయించి నీట్గా సర్దున్నాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా తాను చదివిన పుస్తకాలు, పలకలు, బలపాలు, నోట్బుక్కులు, పెన్సిళ్ళు ఉన్నాయి. వీటిని ఇంత భద్రం చేయడం ఏమిటి? సదాశివం చాలా ఆశ్చర్యపోయాడు. తన మీద తండ్రికి ఎంత అనురాగం లేకపోతే తాను పెరుగుతున్న కొద్దీ వాడిన వాటిని శుభ్రం చేస్తాడు. 2వ వరుసలో తాను దిగిన ఫోటోలు వేసుకున్న బట్టలున్నాయి. అవి పాడు కాలేదు. 2 చెమ్కీ కోట్లు 10 ఏళ్ల పిల్లవాడివి. తాను వెతుక్కున్న దొరకనివి సదాశివం అల్మారాలో ఉన్నాయి. 7వ నంబర్ ఫైల్ తీశాడు. అందులో ఒక కవర్ ఉంది. ఆ కవర్లో చిత్తరంజన్ దొరవారి చేతిరాతతో ఉత్తరం ఉంది. అది చదివాడు. సదాశివ, నా భార్య, నీ తల్లి సునందిని నా మీద అలిగింది. నువ్వు ఆమె ప్రేమ సంపాదించుకో. తండ్రి చిత్తరంజన్. ఉత్తరం చదివి సదాశివం పొంగిపోయాడు. తల్లి పేరు సునందిని. చిత్తరంజన్ దొరవారి మీద ఆమె అలిగింది కాబట్టి ఆమె ఆచూకీ లేకుండా పోయింది. తండ్రి పెళ్లి చేసుకోలేదు, కానీ తన భార్య సునందిని అని ప్రకటించాడు. అంతేకాదు, ఆమె ప్రేమ సంపాదించుకోవాలి అంటే ఆమె ఉనికిని తెలుసుకోవాలి. తండ్రి చెప్పకముందు నుంచే తాను తన తల్లి కోసం చేస్తున్న అన్వేషణ తండ్రికి ప్రాణప్రదమైన సంగతి కావడం సదాశివం మరింత పొంగిపోయాడు. అందులో 7 కవర్లున్నాయి. ఒక దాంట్లో
చిత్తరంజన్ దొరవారి తల్లి నగలు తన కోడలికి చెందాలని ఇచ్చిన వాటి పట్టిక ఉంది. ఏమేమి నగలున్నది వరుసగా వివరించాడు పెద్ద దొర. రెండో కవర్లో రాజదర్బార్కు రాజమాత వచ్చేటప్పుడు కట్టుకోవలసిన చీరలు, అలంకారాలు, నగల పట్టిక ఉంది. మూడో కవర్లో పండుగ బట్టలు, చిత్తరంజన్ దొరవారు ఆమె కోసం ప్రత్యేకంగా చేయించి ఉంచిన ఆభరణాల వివరాలు ఉన్నాయి. నాలుగో కవర్లో సంస్థాన స్త్రీ పాటించవలసిన విధులు, ఆమె హక్కులు తెలిపే సమాచార పత్రం ఉంది. ఐదో కవర్లో భర్త సన్నిధిలో భార్య తెలుసుకుని మెలగవలసిన అంశాలు, రాజదర్బార్లో భర్తతో పాటు ఆశీనురాలైనప్పుడు ప్రవర్తించవలసిన తీరుతెన్నులు వివరించే సమాచారం ఉంది. ఆరో కవర్లో సంస్థానం ఆస్తిపాస్తుల వివరాలు, ఆమె తన కోసం తన ఇష్టానుసారంగా వాడుకోవడం కోసం వేరుగా భద్రం చేసి ఉంచిన నగదు. ఏడో కవర్లో ఒక ఫైల్ ఉంది. దానిలో ఒక ఉత్తరం ఉంది. కవరు పైన సునందినికి అని వ్రాసి ఉంది. కవర్లో ఉత్తరం ఉంది. ఉత్తరంలో ఏముందో అంది కోమలి. అది అమ్మ మాత్రమే చూసుకోవాల్సిన ఉత్తరం అన్నాడు సదాశివం. ఆమె లేదు కదా. అమ్మ వస్తుంది, తన అలమారా తీసుకుంటుంది, అన్నీ స్వాధీనం చేసుకుంటుంది అన్నాడు సదాశివం. అందులో ఏముందో చూస్తే మీకేమైనా మార్గం, తల్లిని తెలుసుకునే మార్గం, తల్లిని చేరే మార్గం అర్థమవుతుందేమో. వాళ్ళ మధ్య ఎన్ని సంగతులున్నాయో. తల్లిదండ్రుల రహస్యాలు తనయుడికి తెలియకూడదు. కొడుకు తెలుసుకునే ప్రయత్నం చేయరాదు. తల్లి దానిలోని వివరాలు చెబితే అది సర్వసంతోష విషయం. మీ తల్లిగారు మీకు ఏమీ చెప్పకపోతే అది ఆమెకు మాత్రమే సంబంధించిన సంగతి. ఆమె ఇప్పటికి తెలియదు కదా. తెలిసినప్పుడు బంగ్లాకు వస్తుంది, అల్మారా తీసుకుంటుంది, ఉత్తరం చదువుకుంటుంది. ఆమె మీకు అందుతుందో అందనంత దూరంలో ఉందో? అందుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. సదాశివం కళ్ళు తుడుచుకుంటూ కోమలిని, సుల్తానాను చూశాడు. వాళ్ళ కళ్ళ వెంట ఆగకుండా కన్నీరు కారిపోసాగింది. ఎవరూ ఎవరిని ఓదార్చలేదు. మధ్యాహ్నం భోజన సమయం దాకా వాళ్ళు ముగ్గురు చిత్తరంజన్ రహస్య మందిరంలోనే ఉన్నారు. సునందనికి వ్రాసిన లేఖ కింద మరో లేఖ ఉంది. అది సదాశివం పేరిట ఉంది. వెంటనే తీసుకున్నాడు. చింపి కాగితం తీసి చదివాడు. సదాశివ, సునందినికి ఆమె అల్మారా అప్పగించు. ఇందులో నువ్వు విజయం సాధిస్తావు. నా పక్షాన నీ తల్లిని ప్రార్థించు. నన్ను క్షమించమని చెప్పు. తండ్రి చిత్తరంజన్. సదాశివం బావురుమని ఏడ్చాడు. అమ్మా, నన్ను నా తండ్రిని క్షమించు అని పెద్దగా అరిచాడు. సుల్తానా కోమలి చెరొక పక్కన చేరి సదాశివం రెండు కళ్ళు తుడిచారు. వాళ్ళు ఏడుస్తున్నారు. సదాశివానికి దిక్కు తోచడం లేదు. పెళ్లి కాని చిత్తరంజన్ దొరవారికి భార్య ఉండడం ఏమిటి? అమ్మకు నాన్న ఏం అపచారం చేశాడు? అమ్మ ఎందుకు నాన్నను క్షమించవలసి ఉంటుంది? తన తండ్రి తల్లి తనకిప్పుడు తెలుసు. సంస్థానానికి తెలియని తన తల్లి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎలా తెలుసుకోవడం? ఎలా ఆమె అల్మారా ఆమెకు అప్పగించడం? ఎలా ఆమెకు ఆమె హక్కులు సొంతం చేయడం? తండ్రి చేసిన అపచారానికి తనయుడిగా తానేం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? అమ్మా, అమ్మా, అమ్మా అని అరచి గగ్గోలు పెట్టాడు. కోమలి, సుల్తానా వాళ్ళ సానుభూతి దుఃఖం ఆపుకుని సదాశివం కన్నీరు తుడిచి ఓదార్చే ప్రయత్నంలో ఉన్నారు. 2 అల్మారాలు, 2 ఫైళ్లే చూశావు, మిగతావి చూడు అని కోమలి గుర్తు చేసింది. మిగతా 6 కవర్లు చూశాడు. అన్నింటి నిండా నగలు, నగదు వివరాలున్నాయి. సదాశివం ఆశ్చర్యపోయాడు. ఇంత సంపద! 6 అల్మారాలలో ఉన్న సమాచారం తెలుసుకున్నాడు. కాబట్టి వాటిని తెరవాలనిపించలేదు. భయంతో, ఆసక్తితో, ఆత్రంగా చిత్తరంజన్ రహస్య మందిరంలో ప్రవేశించిన ముగ్గురు పట్టరాని దుఃఖంతో పొగిలిపోతూ వెలుపలికొచ్చారు. 6 బీరువాల సంపద కంటే అమ్మ వివరాలు కొంచెమైనా తెలిసి సదాశివం దుఃఖం తెరల అడుగున ఆనందం పొరలు చూస్తున్నాడు. రహస్య మందిరం తలుపు రెక్కలు మూసి గొళ్ళానికి కప్పతగిలించి తాళం వేసి వాళ్ళు వరండాలో నిలబడ్డారు. ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. వరండాల్లోకి వచ్చిన సదాశివం కన్నీరు తుడుచుకుని సాధారణంగా ఉండడానికి సతమతమవుతున్నాడు. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ఆడవాళ్లను ఓదార్చడానికి అతడు నానా తిప్పలు పడుతున్నాడు. ఎందుకు ఆడవాళ్లకు ఏడుపు పిలిస్తే పలుకుతుంది అంటారు. సహస్రాబ్దాలుగా దోపిడీకి, ద్రోహానికి, అవమానాలకు గురవుతున్న ఆడవాళ్లను
ఆక్రమించుకునే దుఃఖం ఉంటుంది. ఒక స్త్రీకి జరిగిన పరాభవం దొర వారు క్షమించమనడంతో, కుమారుని కూడా క్షమాభిక్ష కోరమనడంతో ఎంత తీవ్రమైందో గ్రహించిన ఆడవాళ్ళు ఆక్రోశించడంలో అసంబద్ధం ఏముంది? సదాశివం కోమలి కన్నీరు తుడుస్తుంటే ఆమె అతన్ని వాటేసుకుని వదలకుండా ఏడుస్తూనే ఉంది. ఆమెను వారించడం అతడికి సాధ్యం కాలేదు. పొగిలి పిగిలి ఏడుస్తున్న సుల్తానా కన్నీరు సదాశివం తుడుస్తుంటే ఆ తడి చేయి పట్టుకుని దానికి ముద్దు పెట్టి దానిని తన నోటికి అడ్డంగా అదుముకొని అలవి కాకుండా ఏడుస్తూ ఉంది. సదాశివం సుల్తానాను దగ్గర తీసుకుని ఓదారుస్తుంటే ఆమె రెండో చంకలో కోమలి పసిపిల్లలా ఒదిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.